వరదరాజు గారు, హ్మ్. ఇప్పుడు 'ఓజీ' కలెక్షన్స్ గురించి డిస్కషన్ నడుస్తుంది. 2 రోజులు అయిపోయింది. మూడో రోజు రన్నింగు. అవును. కలెక్షన్స్ ఎలా ఉన్నాయి మొదటి 2 రోజులు? మొదటి రోజైతే 154 కోట్లు అవును. పోస్టర్ చూసాము. అఫీషియల్‌గా వాళ్ళు రిలీజ్ చేశారు. అవునవును. ఇప్పుడు రెండో రోజు ఎలా ఉంది? అంటే ఇక వరల్డ్ ఫ్లో వైడ్ ఎలా ఉందనిపిస్తుందనేది, కలెక్షన్స్ ఎలా ఫ్లో ఉందని డిస్కషన్. అంటే మీకు వెరీ ఫస్ట్ డే కలెక్షన్స్ అని చెప్పినటువంటి ఫిగర్‌లో హ్మ్. ప్రీమియర్ షోస్ తాలూకా ఇంపాక్ట్ చాలా బలంగా కనిపించింది. ఉంటాయిగా ప్రీమియర్ కోర్స్. ప్రీమియర్ షోస్ తాలూకా అంటే ఆ హైకు దాని మీద కనిపించినటువంటి నంబర్ అది. హ్మ్. ఆ తర్వాత నెమ్మదిగా ఆ రెవెన్యూ కనిపించదు. అది ఆ ఆబ్వియస్లీ ఏ నంబర్ సినిమా కనపడదు. కనిపించదు. అవును. రెండోది ఇప్పుడు నెమ్మదిగా టిక్కెట్ల రేట్లు తగ్గింపు కార్యక్రమం ఒకటి మొదలైపోయింది. హ్మ్. ఈ మొదలైపోయినటువంటి పరంపరలో ఇంకా తగ్గుతుంది. అయితే ఆక్యుపెన్సీ ఇండియా వరకు బాగానే ఉంది. ఇండియా అంటే పర్టికులర్‌గా తెలుగు స్టేట్స్‌లో బాగానే ఉంది. హ్మ్. హిందీ బెల్ట్‌లో ఇది భారీ పెర్ఫార్మెన్స్ అయితే లేదు సినిమాకి. హ్మ్. అలాగే తమిళ్‌లో కూడా అంత భారీ పెర్ఫార్మెన్స్ ఏం లేదు. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలేదేనండి. వాళ్ళు అంటే హిందీ బెల్ట్‌లో ఇదేదో రైజ్ అవుతుందని అనుకున్నారు కానీ థియేట్రికల్‌గా అది చేస్తున్న బిజినెస్ అంతా కూడా తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతోంది. తెలుగు, అమెరికా. కన్ తెలుగు అంటే ఓవర్సీస్ బాగుంది. ఓవర్సీస్ బానే ఉంది. అది కూడా తెలుగు వెర్షన్‌కే ఉంది. హ్మ్. తెలుగు వెర్షన్‌కి ఓవర్సీస్‌లో బిజినెస్ బానే నడుస్తోంది. హ్మ్. అలాగే కర్ణాటక బిజినెస్ బావుంది. హ్మ్. కర్ణాటక బిజినెస్ బావుంది. తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారం బావుంది. సినిమా స్టేబుల్‌గా ఉంది ఇక్కడ. హ్మ్. స్టేబుల్‌గా ఉంది. 20 కోట్ల మీద నడుస్తోంది హ్మ్. ప్రస్తుతం. ఈ 20 కోట్లు రేపు కూడా కొనసాగుతుంది. సండే కూడా కొనసాగుతుంది. మండే పరిస్థితి ఏంటి? మండే నుంచి ఎలాగో హాలిడేస్ ఉన్నాయి. హ్మ్. కాబట్టి ఇప్పుడు మనం హాలిడేస్ అనే మాట్లాడుకోవడానికి అవకాశం తక్కువే. హ్మ్. ఎంప్లాయీస్ మాత్రం తగ్గుతారు సినిమాకి. జనరల్ యూత్ ఉంటుంది. స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్ ఫ్లో పెరుగుతుంది మండే నుంచి. హ్మ్. హ్మ్. మండే నుంచి పెరుగుతున్నటువంటి స్టూడెంట్స్ ఫ్లో మీద కలెక్షన్ స్టేబుల్‌గా ఉండొచ్చు అనేది ఒక అవగాహన. హ్మ్. ఈ మేరకు నడిస్తే అంటే వాళ్ళు ఒరిజినల్ టార్గెట్ థియేట్రికల్ బిజినెస్ ఇది 250 కోట్లు చేస్తే చాలు అని అనుకున్నారు. హ్మ్. 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 ఈ 250 కోట్లు ఈజీగానే రీచ్ అయిపోయే మూడ్‌లో సినిమా ఉంది. ఇది 300 దాకా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్‌ని మించి హ్మ్. వెళ్ళిపోతే అంటే ఓవర్‌సీస్ ఇదంతా కలిపితే ఇంకొంచెం పెరుగుతుంది. అలాగే ఆల్రెడీ ఓటీటీ బిజినెస్ అయిపోయింది దానికి. అవును. అవును. ఓటీటీ బిజినెస్ ఆల్ లాంగ్వేజెస్ అయిపోయింది. తర్వాత శాటిలైట్ బిజినెస్ నడుస్తోంది. ఇంత వ్యాపారం నడుస్తున్న సందర్భంగా గనక టోటల్ ప్రాజెక్ట్ మీద చూస్తే ఇది చాలా ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్‌గానే చూడాలి. హ్మ్. ఓజీ. హ్మ్. ఇప్పుడు దీనికి ప్రీక్వెల్ ఉంటుందనేటువంటి ఒక ప్రచారం నడుస్తోంది. ప్రీక్వెల్. ప్రీక్వెల్. ఓహో! అంటే ప్రీక్వెల్‌కి వెళ్తారు అనటానికి రీజన్ ఏంటంటే టైటిల్స్ అయిపోయిన తర్వాత ఒక సన్నివేశం వస్తుంది హ్మ్. చివర్లో. హ్మ్. ఆ సన్నివేశంలో కూతురుతో మాట్లాడేటువంటి సంభాషణ ఒకటుంటుంది. ఆ సంభాషణలో అసలు నువ్వు జపాన్‌కి ఎందుకొచ్చావు ఇవన్నీ అడుగుతుంది కూతురు. అడిగితే సుభాష్ చంద్రబోస్ పేరు ఎప్పుడైనా విన్నావా? ఆజాద్ హింద్ ఫౌజ్ ఎప్పుడైనా విన్నావా? అని అడుగుతాడాయన. అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ లోపల ఉన్నటువంటి కాన్‌ఫ్లిక్ట్‌లు అంటే ఒక దేశభక్తుడి కొడుకు అనేది ఎస్టాబ్లిష్ చేస్తాడు మధ్యలో. హ్మ్. ఆ నావ ఎక్కే ముందు. హ్మ్. ఆ దేశభక్తుడి కథ దగ్గర మొదలవుతుంది. హ్మ్. అంటే దేశీయంగా స్వతంత్ర పోరాటం, ఈ పోరాటంలో భాగంగా ఆయన సుభాష్ చంద్రబోస్‌తో అటాచ్ అవ్వటం, సుభాష్ చంద్రబోస్‌తో కలిసి జపాన్ వెళ్ళటం, హ్మ్. జపాన్ వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘర్షణ, సుభాష్ చంద్రబోస్ మరణానంతరం హ్మ్. ఈయన మార్షల్ ఆర్ట్స్ వైపు రావటం, సమురాయిలతో కలవటం, ఈ ఈ లెవెల్‌లో కథ నడుస్తుంది. హ్మ్. ఈ వ్యవహారం అంతా ప్రీక్వెల్‌లో నడుపుతాడు. హ్మ్. తను మరణిస్తూ తన కుమారుడిని ఈ సమురాయిలకి అప్పజెప్పేసి కన్నుమూస్తాడు. హ్మ్. అక్కడ వరకు మనకి ఇందులో కనిపించినటువంటి కథలు చాలా ఉంటాయి దానిలో. హ్మ్. అలాగే ఈ సమురాయిలు గురువుని చంపేసిన తర్వాత ఈ అవతల గ్రూప్ మొత్తాన్ని కూడా మట్టుబెట్టాడనే ఒక సీన్ ఉంటుంది. అవును. ఉందిగా. దాన్ని ఇంకొంచెం వివరణాత్మకంగా షూట్ చేస్తారు. సో, ఇలా ప్రీక్వెల్‌కి సంబంధించినటువంటి కంటెంట్ అయితే ఉంది ఆయన దగ్గర. హ్మ్. దానికి సంబంధించి ప్రీక్వెల్ వస్తుంది అనే ప్రచారం మొదలైపోయింది. హ్మ్. అధికారిక ప్రకటన లేదు గానీ, ఒక ఇంటర్వ్యూలో ఆయన సూచనప్రాయంగా చెప్పాడు. హ్మ్. దాంతో అదొక ప్రచారం నడుస్తోంది. దాని ప్రభావం కూడా కలెక్షన్స్ మీద స్టేబుల్‌గా హ్మ్.
కొనసాగుతుంది. అసలు ఏమిటో చూద్దామని. చాలామంది టైటిల్స్ మొదలవగానే లేచి వచ్చేస్తున్నారు. అవును. అలా కాకుండా స్థిమితంగా కూర్చుంటే ఒక లీడ్ సీన్ దొరుకుతుంది చివరిలో. అందుకని చాలా ఇప్పటికీ స్పెక్యులేషన్స్, హడావిడి, ఆ సినిమా గురించినటువంటి చర్చ నడుస్తోంది. ఓకే. ఈ చర్చ నడిచినంత కాలం జనాలు థియేటర్కి వెళ్తారు. అది తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా కనిపిస్తోంది. ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తోంది కాబట్టి జనాలు థియేటర్ల వైపు మూవ్ అవుతున్నారు. ఇంకా భారీ సంఖ్యలో అని చెప్పలేం కానీ కంపారిటివ్గా బెటర్ కలెక్షన్స్ వైపుగా వెళ్తోంది సినిమా. హిందీ బెల్ట్లో సుజిత్ ఇమేజ్ మీద ఇది వర్కౌట్ అవుతుంది అనుకున్నారు కానీ అది ఆ ప్రభావం కనిపించలేదు. అదొకటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి సందర్భం ఈ సినిమాకి. అది కనెక్ట్ అయి ఉంటే నెక్స్ట్ లెవెల్లో వీళ్ళు డెఫినెట్గా ఇంకొంచెం పెద్ద నెంబర్ వేసేవారు. ఓకే. అంటే కనీసం ఒక 500 కోట్లు లెవెల్ ఫిగర్ నమోదు చేసేటువంటి అవకాశం ఉంది ఈ కథకి. సో థియేటర్కల్ బిజినెస్ 300 కోట్ల దగ్గర క్లోజ్ అవ్వచ్చేమో అనేటువంటి అనుమానం అయితే ప్రస్తుతం దాని కలెక్షన్స్ నడుస్తున్నటువంటి ట్రెండ్ మీద ఒక అంచనా కట్టాలి అంటే కనుక 300 దగ్గర ఆగుతుందేమో అని అనిపిస్తోంది ప్రస్తుతం మూడుని బట్టి. ఓకే.